మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతీయులకు వినాయక చవితి అంటే అత్యంత స్ఫూర్తిదాయకంగా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ. వివిధ రకాల పూలతో, వివిధ రకాల పండ్లతో, వేర్వేరు పేర్లతో లంబోదరుడని, విజ్ఞానుడని, ఏకదంతుడని, ఆదిదేవుడని వివిధ రకాల పేర్లతో కొలుస్తూ ఉంటాము. రకరకాల పూలు, రకరకాల పండ్లు, రకరకాల నైవేద్యాలు, ఉండ్రాళ్ళు, పాయసాలు, పులిహోర వంటివి నైవేద్యాలతో ఎంతో అద్భుతంగా భక్తి శ్రద్ధలతో అందరూ కలిసిమెలిసి, పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఆడవారు అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగే ఈ వినాయక చవితి. ఈరోజు మనం వచ్చేసాం సూర్యాపేటలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎంతో అద్భుతంగా జరిగిందండి గౌరీ పూజ. ఎంతోమంది మహిళలు, చాలామంది ఎంతో ఇంట్రెస్ట్ తోటి వచ్చి పూజలు చేసుకోవడం మనం చూడవచ్చు. గౌరీమాతని మనం చూసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా అలంకరించి పూజ చేసుకున్నారు. ఇక్కడ కేవలం గౌరీమాత అని కాదు, వినాయకుడిని కూడా, మట్టి వినాయకుడిని పర్యావరణం గురించి కూడా ఆలోచించి మట్టి వినాయకుడిని మాత్రమే కొలువు తీర్చారు. ఎంతో అద్భుతంగా పూజలు చేస్తున్నారు. మనం చూడడం కాదు, వారి మాటలలో కూడా తెలుసుకుందాం వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారు అనేది. హాయ్ అండి, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గర 11వ వార్షికోత్సవము గత 11 సంవత్సరాలుగా చాలా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి దక్షిణాయనము భాద్రపద శుద్ధ చతుర్థి రోజు మనం అందరము వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటాము. మరి ఆ అమ్మవారే, సాక్షాత్తు అమ్మవారే తన ఒంటితో నలుగు పెట్టుకున్నటువంటి నలుగు పిండితోటి గణపతిని స్వయంగా చేసి ఆ రోజు మరి ద్వారక రక్షగా ఉంచడంతో అక్కడ మరి శివుడు వచ్చినప్పుడు లోపలికి రానియకుండా అమ్మవారికి కాపలాగా ఉన్నటువంటి గణపతిని తన త్రిశూలంతో తన శిరస్సును ఖండిస్తారనమాట. ఆ రోజు మరి అప్పుడు వెంటనే పార్వతీదేవి విలపించడంతో ఉత్తర వైపు పడుకున్నటువంటి గజాసురుని యొక్క తలను తీసుకొచ్చి గణపతికి ప్రతిష్ఠింపచేసి ఆ రోజు ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఏ రోజైతే గణపతిని తిరిగి ప్రాణప్రతిష్ఠ చేశారో ఆ రోజునే మనమందరము అందరికీ ఇష్టమైన ఎంతో వినాయక చవితిని జరుపుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా గణపతి అంటేనే విఘ్నాలకు అధిపతి. విఘ్నాలు అంటే ఆటంకాలు. ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క పనిలో మనము, ఒక కళ్యాణమే కానివ్వండి, ఒక పండుగే కానివ్వండి, ఒక శుభకార్యమే కానివ్వండి, ఒక గృహప్రవేశమే కానివ్వండి, ప్రతిసారి కూడా మరి గణపతిని పూజించిన తర్వాతనే, భక్తి కొలది గణపతిని పూజించిన తర్వాతే మనం శుభకార్యాలు చేసుకుంటాము. అటువంటి గణపతిని మనం ప్రతి దేశం నొత్తట ఘనంగా నిర్వహించుకుంటాము. మరి మన దగ్గర కూడా మట్టి గణపతిని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎంతో ఘనంగా మన కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. అన్ని వస్తువులన్నింటినీ సమకూర్చారు. ఎంతో బాగా, చాలా ప్రశాంతంగా జరిగింది. మాకైతే అక్కడ ప్రత్యక్షంగా అమ్మవారు చూసినట్టుగా అమ్మవారి ప్రతిమను కూడా పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. మేము ప్రతిరోజు వచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ అండి. వినాయక చవితి అంటే ప్రతిసారి మనం గౌరీ పూజ చేస్తూ ఉంటాము. ఈ గౌరీ పూజ విశిష్టత గురించి చెప్తారా? గౌరీ పూజ అంటే మనం చెప్పుకున్నాము, అమ్మవారి నలుగు పిండితో వినాయకుడిని చేసుకున్నాము కాబట్టి ఆ పసుపుతో గణపతిని, అమ్మవారిని సేవించుకుంటే మరి ముత్తైదువులకి సౌభాగ్యాలతోటి ఉంటారనేసి నవరాత్రుల్లో ముఖ్యంగా నిష్ఠతో అందరూ మహిళలు మరి నిష్ఠతో పూజ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే చాలా శుభం జరుగుతుందనే ఉద్దేశంతో మరి కుంకుమ పూజ నిర్వహించడం జరుగుతుందన్నమాట. మరి అమ్మవారి నవరాత్రుల్లో గణపతిని పూజిస్తున్నప్పుడు అమ్మవారిని దర్శించుకోవడం ఇంకా శుభంగా భావిస్తూ ఉంటామండి. మేమందరము కాలనీవాసులం అందరము కలిసి ఒక దగ్గర పూజా కార్యక్రమం మొదలుపెట్టుకొని 21 రకాల పత్రాలతోటి, పూజా ద్రవ్యాలతోటి, పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి 21 రకాల పత్రాలతోటి పూజ చేసి అందరము ఈవినింగ్ కాగానే కలిసి, ఎప్పుడు ఎంతో బిజీగా ఉండే మనము అందరము కలిసి ఈ పూజలో పాల్గొనడం, ఎవరికి వాళ్ళమే పాల్గొంటాం. అలాంటిది ఇప్పుడు అందరం కలిసి ఒకే వేదిక మీద పూజలో పాల్గొని ఆ దేవుని కృపని కోరుకుంటున్నందుకు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మేమందరం ప్రతి సంవత్సరం ఇదే విధంగా
ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, ఇంకా ఎక్కువ మొత్తంలో భక్తులందరూ పాల్గొనాలని ఆశిస్తున్నాను. 11వ వార్షికోత్సవం కంప్లీట్ చేసుకుంటున్నాం అంటున్నారు కదా, ప్రతి సంవత్సరం ఈ 9 రోజుల పాటు ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారు, ఎలా జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఒక జంట 2 జంటలు పూజలో కూర్చుంటారు. నెక్స్ట్ కుంకుమ పూజా కార్యక్రమం శుక్రవారం రోజు జరుపుతారు. అన్నదానం కార్యక్రమం గురువారం రోజు జరుపుతారు. వీళ్ళను బట్టి ఎక్కువ మొత్తంలో భక్తులు అందరూ ఈవినింగ్ అందరూ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆదివారం నిర్వహించడం జరిగింది. ఎక్కువ పెద్ద మొత్తంలో అందరూ కలిసి కోలాటాలతోటి నిమజ్జన కార్యక్రమాల్లో కూడా చాలా సందడిగా పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఎక్కువ మొత్తంలో పాల్గొని చాలా సంతోషపడి అందరూ కలిసి మన ఇంట్లో కార్యక్రమం మనం ఒక్కరమే సంతోషపడతాం. అందరం కలిసి మన ఇంటి వేడుకగా కలిసి మన కాలనీ వేడుకని మనము గణపతినితో ఏ పూజ ప్రారంభించినా మనం గణపతినే పూజిస్తాం కాబట్టి ఆ గణపతి పూజను అందరం కలిసి చేసుకునే అవకాశం కలిగిందని ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగిందన్నారు కదా, ఈరోజు ఎలా జరుపుకున్నారు? అన్నదాన కార్యక్రమానికి ముందు పూజా కార్యక్రమం ఉంటుందండి. పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం. భక్తులు ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళు ముందు దాన్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి తర్వాత భక్తులందరికీ, తెలిసిన వాళ్ళందరికీ కూడా కాలనీ వాసులందరూ ఈ అన్నదాన కార్యక్రమం దేవుడి పేరు మీద ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా జరుపుతున్న ఈ కమిటీ సభ్యుల్ని అడిగి తెలుసుకుందాం, ఎలా జరుపుతున్నారు, ఇంత సక్సెస్ఫుల్గా జరపడానికి గల కారణాలు, వీళ్ళందరూ కలిసిమెలిసి ఎలా జరుపుతున్నారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇంత అద్భుతంగా ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు మీరు, ఇది ఎలా సాధ్యమైంది, మీరు ఎలా జరుపుకుంటున్నారు? ఈ కాలనీలో ప్రతి కుటుంబం కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాలను, పూజా కార్యక్రమాలను అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నారు. వారందరూ బిజీ షెడ్యూల్లో ఉంటారు. సాయంత్రం కాగానే రోజు ఆహ్లాదకరంగా పూజలు, ఉదయం సాయంత్రం పూజలు, సాయంత్రంలో ఎక్కువ అందరూ పూజలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కుంకుమ పూజ అత్యంత వైభవంగా దాదాపు 60-65 మంది మహిళామూర్తులతోటి ఈరోజు అత్యంత అద్భుతంగా కుంకుమ పూజ నిర్వహించుకున్నాం. రేపు 3వ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ భక్తులకు బాగా మంచి వాతావరణంలో, మంచి ఏరియాలో, మంచి వాతావరణంలో మాకు ముత్యాలమ్మ గుడి ఉన్నది. ఇక్కడ ఆ గుడిని అడ్డాగా చేసుకొని మేము ఇక్కడ గత 11 సంవత్సరాలుగా అద్భుతంగా మా కాలనీలో 2 విగ్రహాలు పెట్టుకున్నాం. 2 కూడా మట్టి విగ్రహాలే. అద్భుతంగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా మంది కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. అందరూ ప్రత్యక్షంగా రోజు పాల్గొంటూ ఉంటారు. సార్, వినాయక చవితి అంటేనే స్పెషల్ లడ్డు వేలం పాట. మీ దగ్గర లడ్డు వేలం పాట ఎలా జరుగుతుంది? మా దగ్గర మేము గత 11 సంవత్సరాలుగా మేము గణనాథుని నిర్వహిస్తున్నాం. వేలం పాట పెట్టి ఒక్కరికే ఇచ్చి కమర్షియల్గా కాకుండా లడ్డూను 11 రోజులు భక్తితో పూజించి అదే లడ్డూను మళ్ళీ ప్రతి చందాదారునికి, ప్రతి కాలనీ వాసులకు కూడా తలా ఇంతే లడ్డు పంచుకుంటాం. మేము వేలం పాట పెట్టాము. ఇక్కడ వేలం పాట పెడితే అది కమర్షియల్ అవుతుంది. భక్తులందరూ కూడా భక్తితో పూజించుకున్న లడ్డును తలా కొంచెం తీసుకున్నా కానీ ప్రతి ఇంటికి కూడా వాళ్ళకు ఎంతో గణనాథుని యొక్క ఆశీర్వాదాలు అందుతాయని అందరూ భావిస్తూ ఇక్కడ లడ్డు వేలం పాట పెట్టాము. అందరం కలిసే పంచుకుంటాం ఇక్కడ. చూసారు కదండి, లడ్డు వేలం పాట కూడా పెట్టుకోకుండా మేము ఎంతో ఐకమత్యంతో అందరికీ గణనాథుడి ఆశీర్వాదాలు మాకు అందాలి అనే విధంగా మేము ఆలోచించి అందరికీ పంచిపెడుతున్నామని చెప్తున్నారు. 66 మంది స్త్రీలతో ఈరోజు కుంకుమ పూజ ఎంతో ఘనంగా జరుపుకున్నాము. పర్యావరణం గురించి కూడా ఆలోచించి ఎన్నో సంవత్సరాల నుంచి మేము మట్టి వినాయకుడిని మాత్రమే పూజిస్తున్నాము. ఎంతో అద్భుతంగా, భేదాలు లేకుండా, సంతోషంగా, బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళం కూడా ఈ 9 రోజుల పాటు ఈ నవరాత్రుల్లో మాత్రం ఎంత బిజీ ఉన్నా కూడా ఇలా వచ్చి అందరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నామని చెప్పడం మనం చూడవచ్చు.